హలో బరీస్, ఇది నాగే ఎఫ్సి. ఇప్పుడు మనం కొత్త గేమ్ ఆడబోతున్నాం. దాని పేరు ఎఫ్సి మొబైల్. ఇది నా టీమ్ ఎఫ్సి మొబైల్లో. ఇప్పుడు మనం ఒక మ్యాచ్ ఆడబోతున్నాం. దాన్ని డివిజన్ రాయల్స్లో వర్సెస్ అటాక్ అంటారు. ఇప్పుడు మనం ఆడబోతున్నాం. ఆగండి. లోడింగ్ అవుతుందన్నమాట. చూడ్డానికి ఇది మొత్తం నా టీం 104 ఓవిఆర్ అనేది మన టీం బేస్ బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు ఎట్లా ఆడగలరు అంటే మొత్తం ఉంటుంది. కొద్ది నేర్చుకునేది. గోల్ ఫెంటాస్టిక్ గోల్ అనేది జరిగింది. ఫెంటాస్టిక్ గోల్. దూరం నుంచి అన్నట్టు నాకు ఒక డౌట్. మీరు రొనాల్డో ఫ్యాన్, మెస్సీ ఫ్యాన్? రొనాల్డో ఫ్యాన్ అయితే మీరు లైక్ చేయండి, మెస్సీ ఫ్యాన్ అయితే కామెంట్ చేయండి గైస్. చాలా కంబాక్ చెప్తున్నారు. సెట్ మళ్ళీ వీడే. బెల్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు టైం అయిపోవడానికి వస్తుంది. వీరు గోల్ చేస్తారు, వీళ్ళు కాదు అన్నమాట. ఆయన మనం మ్యాచ్ గెలిచాము. పాపం పెరిగారు, 3 గోల్స్ చేశారు. సరే గైస్, నేను ఇంకో గేమ్ స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని చూపిస్తా. అప్పుడు ఆగండి. ఇది ఇంకొక మ్యాచ్ అన్నమాట. వీడి పేరుండి RYUKFBM. నా పేరు నాగి అన్నమాట. ఇది నా టీం. మళ్ళీ ఇది వచ్చేసి నా టీం. ఇది వారి టీం. పాపం పెద్దగారికి 3 ప్లేయర్స్ మంచిది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది. సెట్. ఇప్పుడు గోల్ కొడతా. గోల్ అవుతుంది. వీరు మంచి ప్లేయర్. నాకు ఒక డౌట్ గైస్. ఇప్పుడు నేను ఇందాక రొనాల్డో, మెస్సీ అడిగాను క్వశ్చన్. ఇప్పుడు మీరు రొనాల్డోని అదే ఇప్పుడు మీకు ఒకరు 1000 రూపీస్ ఇస్తారు అనుకోండి. దీంట్లో ఖర్చు పెట్టడానికి. అప్పుడు మీరు ఏమన్నా తీసుకుంటారు? ఏ టీంని తీసుకుంటారు? అంటే ఏ ప్లేయర్స్ని తీసుకుంటారో కామెంట్ చేసి నాకు చెప్పండి. చెప్పుకుంటూ నేను మళ్ళీ గోల్ వచ్చాను అన్నమాట. మనకి 6 గోళ్ళు ఇప్పటికీ. దూరం నుంచి ఒకసారి ట్రై చేద్దాం. గోల్ మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ మీరు గోల్. కానీ లైన్ బయట నుంచి రావాలి. అదే నా బాధ. పాపం పొడిగా సరిగ్గా పోయారు. వీటితో సెట్ కనీసం వీటితో ఒక గోల్ అయిపోద్ది. ఇప్పుడు కూడా మనం గెలిచాం అన్నమాట. ఇప్పుడు మనం హెడ్ టు హెడ్ మ్యాచ్ అనేది ఆడబోతున్నాం. అంటే ఇది ఒక ఫుల్ మ్యాచ్ అనేది ఉంటుంది. దీని లెక్క కాదు. దీంట్లో చూడొచ్చు. ఇదిగో ఇక్కడ నెంబర్ 1 అని ఉన్నారుగా, వీరే ఎక్కువ ఫ్యాన్స్. అంటే దీంట్లో ఫ్యాన్స్ ఉంటుంది. అదే హెడ్ టు హెడ్లో
కప్స్ అనేది ఉంటుంది. వీరికే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వీరు లీడర్ బోర్డ్లో ఉంటారు. సెకండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు సెకండ్ లీడర్ బోర్డ్లో ఉంటారు. థర్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళు థర్డ్లో ఉంటారు. 4th 5th 6th నుంచి 10th వరకు లీడర్ బోర్డ్లో చూపిస్తారు. ఇప్పుడు మనం హెడ్ టు హెడ్ మ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. అవన్నీ హెడ్ టు హెడ్ ఇంకా స్టార్ట్ చేయలే నేను. ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, నేను సాగను గాయస్. మనం ఇప్పుడు ఎఫ్సి మొబైల్ అని ఆఫ్ చేసాం. చిన్న ఇష్యూ వల్ల ఎందుకంటే వైఫై సరిగ్గా సపోర్ట్ ఇవ్వట్టే మనకి. దానికి మనం ఇంకొక ఫుట్బాల్ గేమ్ ఆడబోతున్నాం. దాని పేరే బ్లూ లాక్ రైవల్. నాకు తెలిసి చాలా మ్యాక్సిమం మందికి తెలియదు. బ్లూ లాక్ ఏంటంటే ఒక యానిమే. మీరు యానిమే చూస్తే మీకు తెలిసినట్టే, ఎందుకంటే యానిమేస్ చాలా పాపులర్. అది ఇండియాలో కూడా యానిమే కొద్ది పాపులర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది బ్లూ రాక్ రైవల్స్ అని ఆడబోతున్నాం. నేను ఆల్రెడీ కొద్దిగా ఆడున్నా, అందుకు సారీ గైస్. ఇది గైస్, ఇది వీరు రొనాల్డో అంటున్నారు. వీరు మన పార్టీ అంటే మనం మెస్సీ ఫ్యాన్ అన్నారు. నేను మర్చిపోకండి గైస్. అది మీరు మెస్సీ ఫ్యాన్ అయితే ఇది కామెంట్ చేయండి. రొనాల్డో ఫ్యాన్ అయితే ఇదేంటి లైక్ కొట్టండి. ఇది ప్లే 2 matches, స్కోర్ 13 goals. నేను నా ఫ్లో స్టేజ్ అనేది చూపిపోతున్నాను. నా ఫ్లో స్టేజ్ అనేది పజిల్ అంటే జస్ట్ నా స్టైల్ అనేది కింగ్. వీడు అంటే యాపిక్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. వీరికి ఉండబోతున్నాం మనం. ఇప్పుడు ఉడకాలి. పిల్లగాడు గోల్ చేస్తారు ఇంత దూరం నుంచి. నేను కొత్తగా ఆడుతున్నా గైస్. ఈ గేమ్ అనేది కొద్దిగా అంటే నాకు అర్థం కాదు. అందుకే విన్ అవ్వకపోయినా నాకు ఒకటే అన్నమాట. అదే పాస్ చేయరా నాయన. పాస్ చేయరా అంటే అర్థం కారా నీకు? పాస్ చేయరా. పాస్ కొట్టడానికి ఇంతసేపు ఆరా మీకు? అవేకన్ కూడా వచ్చింది మనకి. వీళ్ళు బౌల్ ఇస్తే చాలు అవేకన్ నొక్కి పాడుతుందా. అరే బాల్ పాస్ చేయరు కొద్దిగా. బాల్ పాస్ చేసావనరా గుంజుకొని ఇటీరా పిల్లగారా. అరే పాస్ చేయరా పద్ధతి. ఈ ఫుట్బాల్ అనే గేమ్ అనేది మనం ట్రస్ట్తో వేయాలి గైస్. అంటే ఇప్పుడు మనం ఒక్కలో ఆడినా కూడా సరిపోదు. ఇప్పుడు మనం ఒక దాంట్లో మంచిగా ఉన్నాం అంటే ఇప్పుడు మన షూటింగ్లో మంచిగా ఉన్నాము. వాళ్ళు బాల్ ఇస్తేనే మనం షూట్ చేసేది, కానీ వాళ్ళు ఇయ్యరు. వాళ్ళే ఓన్ గోల్ చేయాలనుకుంటారు. అరే వీళ్ళ ఫుట్బాల్ కానీ కొంచెం ఏం చెప్తాం గైస్. గేమ్ అది ఆన్లైన్ వాళ్ళకి ఇదే. యాక్చువల్లీ నాకు ఒక ఫుట్బాలర్ అవ్వాలనుకోవాలి గైస్, కానీ మా పేరెంట్స్ చదువురా అంటే మొత్తం చదువు పెడితే నీకు 3 పూట్ల అన్నం పెడుతుంది. అరే నువ్వు ఆటలు ఆడితే ఏం వస్తుందా నీకు అన్నీ మొత్తం చెప్తున్నా. నాకు వచ్చిగా ఊరుతుంది దానికి. ఫస్ట్ ప్లేయర్లోనే వచ్చింది. అది ఇస్తే ఇంకో గోల్ చేస్తారు, మనం మళ్ళీ కంబ్యాక్ చేయొచ్చు. వీళ్ళు పొజిషన్ వెనకాలి ఉన్నా మనరు గుండు
ఇది ఫ్లో స్టేజ్ అనేది మనం లాస్ట్కి మనకి బాల్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకున్నాం. గాయస్ నేను ఒక సాంగ్ చెప్పబోతున్నా. స్పాటిఫై పాస్ అరే బలిసింది అబ్బే. ఈ రాయి వేస్ట్ నా కొరత. అది కొడతారు ఎవరు వచ్చింది ఎవరు నాకు కొద్దిగా ఉంది. అంటే వీరి దగ్గర నాగి స్టైల్ ఉన్నదన్నమాట. అది కొద్దిగా అది లెజెండరీ స్టైల్. నెక్స్ట్ మిర్చి జపాన్ నాగి. ఇరా వేస్ట్. guys. సరే గాయ్స్ బాయ్ ఈ రోజుకి ఇంతే. సరే మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.